భరత్ చంద్ర స్కూల్ మరియు రోష దర్శన్ స్కూల్లో ఈ ప్రిలిమినరీ 1 to 6th ఈ స్టూడెంట్స్కి ఏదైతే ఉర్దూ మీడియం అనేది పర్మిషన్ లేకున్నా కానీ ఉర్దూ లాంగ్వేజ్ నేర్పుతున్నాం అనేది ఆరోపణలు రావడంతో ఇక్కడికి రెవెన్యూ వాళ్ళు, బాల్కొండ ఎంఈఓ గారు, పోలీసు వారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద రిపోర్ట్ తీసుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అధికారులు కూడా ఇలా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. భవిష్య దర్శిని 1 నుంచి 7వ తరగతి వరకు, భరత్ చంద్ర అనేది 8th నుంచి 10th వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి పాఠశాలలు, రెండు కూడా ఒకే ప్రిన్సిస్ లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు సూచన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. పోలీసు వారితో కలిసి విచారణ నిర్వహించినప్పుడు 1 నుంచి 5వ తరగతి లోపున్న పిల్లలకి అనుమతి లేకుండా ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఉర్దూ లాంగ్వేజ్ ని నేర్పినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో ప్రిన్సిపల్ గారికి కూడా ఈ విషయం తెలిసినప్పటికీ అతను కూడా సహకరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. ఆర్మూర్ పోలీస్ సిబ్బందికి సూచించేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా విచారించి అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి మేనేజ్మెంట్ వారి మీద కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్లో చిన్న పిల్లలు, మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వారికి ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను కూడా కోరుతున్నాం. ఏదన్నా కూడా చట్టపరంగా పూర్తి చర్యలు దీన్ని తీసుకోబడతాయి. జిల్లా ఎంఈఓ గారు ఈ రోజు హైదరాబాద్ కి ఆర్టీఐ పని మీద వెళ్లినారని చెప్పి తెలిపారు ఫోన్ చేసి. వారు రాగానే ఇంకా మిగతా పూర్తి విచారణ కూడా చేయించి ఈ రోజు అయితే ప్రాథమికంగా అనుమతి లేకుండా తీసుకున్నటువంటి ఉపాధ్యాయురాలు మరియు ఆమెకు సహకరించిన ప్రిన్సిపల్ గారిని, తర్వాత మేనేజ్మెంట్ ని ప్రాథమికంగా వాళ్ళను కంట్రోల్లోకి తీసుకుని విచారణ చేసి చట్టపరంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఎస్హెచ్ఓ గారికి తెలిపారు.